చోరీ కేసులో 6 ల్యాప్టాప్లు 3 మొబైల్స్ స్వాధీనం. ద్వారకా జోన్ సిఐ శ్రీనివాసరావు. ఎంవీపీ కాలనీ చోరీ కేసులో నిందితుల నుంచి 6 ల్యాప్టాప్లు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ద్వారకా జోన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడుకి చెందిన 2 యువకులు గణేష్ శంకర్, మంజునాథన్ మహారాష్ట్ర విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బుతో జలసాలు చేస్తున్నారు. 2021 నుంచి ఇక్కడ నేరాలు చేస్తున్నారు. ఇక్కడ 15 రోజుల్లో 3 చోరీలు చేశారు. భీమిలి, ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్టు చేశామన్నారు. గణేష్ శంకర్కి భార్య, 4 పిల్లలు, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మీడియా సమావేశంలో ఎంవీపీ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ జగదీష్ పాల్గొన్నారు. 24 అండర్ సెక్షన్ 454 380 ఐపీసీలో మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈయన తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతంగా మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే 2 వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం, అలాగే భీమిలి ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో నుండి 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు 5 సార్. నాది కదా 3 కదా 3 సెల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ అసోసియేట్ దొరికితే మిగిలిన కూడా రికవర్ చేయాల్సి ఉంటుంది. ఎంత వాల్యూ చేసాము? 30 వస్తువులు పట్టుకోవడం జరిగింది. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి